అంటే ఆయన మూలముగా సమస్తము కలిగారు అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చేశాడనా? ఆయనే సృష్టించాడు, ఆయనే కలిగించాడనా దీని అర్థం? ఆయన మూలముగా కలిగానంటే అలా కాకపోతే ఇంకేముంది? అలా కాకపోతే ఇంకేముందండి? ఇక ఈ మాటలు మనం మాట్లాడేటప్పుడు ఆయన మూలముగా కలిగారు అన్నప్పుడు ఆయనే చేశాడు అని ఫిక్స్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు, అలా బోధించినటువంటి వాళ్లకు ఫ్యాన్స్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడో మండుతుంటది. ఏందిరా వీడు ఇంకా ఏం మాట్లాడతారా, మళ్ళా దీన్ని ఎట్టో కిరికిరిస్తారా వీడు, ఇంకా ఏం చెప్తారా, ఇంకా డైరెక్ట్ గానే కనబడుతుంది కదా ఆయన మూలముగా కలిగారు అన్నప్పుడు ఆయనే కలిగించారు. ఆయన మూలముగా కలిగారు అంటే ఆయనే కలిగించారు అనే కదా దాని అర్థం. ఇంకేముంటుందా అర్థం కదా? నేను మీకు లెక్క నా సొంత భాష్యము దీన్ని ఒకరీకరించడానికి నేనేదో చేయటము నేను చేయడమా? నేను అట్టండి కాదు. మీకు ఇప్పుడు వచనమే చూపిస్తా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో. ఒకవేళ సరే మీరు అనుకున్నట్టుగా ఇదిగో ఇలానే అనుకోని మనం కొన్ని వచనాలు చూద్దాం. ఆయన మూలముగా కలిగాను, సమస్తము ఆయన మూలముగా కలిగాను అంటే ఆయనే కలిగించారు, ఆయనే చేశాడు అని అనుకున్నాం. కొంచెం అలానే అనుకుని ఇప్పుడు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. కాస్త ఇదే మీనింగ్తో వాటిని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వింటున్నటువంటి వారందరికీ క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. సృష్టికర్త యెహోవా, యేసుక్రీస్తు ప్రభుల వారా సృష్టికర్త, లేకపోతే యెహోవానా, లేకపోతే ఇద్దరు సృష్టికర్తల, అసలేంటి అనేటటువంటి విషయాలు మనం బైబిల్లో నుంచి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈ లోకంలో సాతానుగాడి పరిచారకులు ఎక్కువ మందే ఉన్నారు. ఆ సాతానుగాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొని ఈరోజు వారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అనే టైటిల్స్ పెట్టి సృష్టికర్తే సృష్టిలో దిగి వచ్చాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు మరి సత్యాన్ని తెలియచేయాల్సినటువంటి బాధ్యత సత్యం తెలిసినటువంటి వారి మీద ఉంటుంది. కాబట్టి మరి గ్రంథం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, దేవుని ఉద్దేశానుసారంగా, క్రీస్తు ఉద్దేశానుసారంగా మరి సృష్టికర్త ఎవరు అనే విషయం మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణం చేశాడు మొదటి శతాబ్దంలోనే, రాయించాడు తన భక్తుల చేత, అపోస్తలుల ద్వారా సంపూర్ణం చేశాడు. అయితే అందులో ఎవరి పొజిషన్ ఏంటో కూడా తెలియచేసేశాడు. ఎవరి పొజిషన్ ఏంటి, ఎవరిని ఎలా నమ్మాలి, ఎవరు దేవుడు, ఎవరు సృష్టికర్త అనే విషయాలు మీరే తేల్చుకోండి అని మన మీదేం వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా బైబిల్లో ఎవరిని ఎలా నమ్మాలో, ఎవరి పొజిషన్ ఎక్కడుందో, ఏమై ఉందో అనేటటువంటి విషయాలు క్లియర్ కట్ గానే వ్రాయించాడు. కాకపోతే మరి అంత డైరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకొని దేవుడు రాయించి, దేవుడు ఫైనలైజేషన్ చేసి, దేవుడు కన్ఫర్మ్ చేసి మన ముందు వచ్చినటువంటి మాటల్ని నమ్మలేక దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నుంచి కొందరిని కాదు అందరినీ మరి నరకానికి లాక్కొని వెళ్ళటం కోసం సాతానుడు వాడి పరిచారకులు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి అని అంటే దేవుడు ఏదైతే నిర్ణయించి ఇలా నమ్మండి, ఇది నా పొజిషన్, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి పొజిషన్ అనేటటువంటి విషయాలు క్లియర్ కట్ గా వ్రాయించి ఒక మార్గం అంటే ఏదో కాదు, ఏదో భౌతికంగా కనబడేటటువంటి రోడ్డు లేకపోతే ఒక బాట కాదు, కానీ ఎలా నమ్మితే మనం నిత్య జీవం పొందగలం, ఎలా నమ్మితే మనం దేవుని యొద్దకు చేరగలం, ఎవరిని ఏ విధంగా నమ్మితే మనం దేవుని యొద్దకు పరలోకానికి చేరుకోగలం, నిత్య జీవం పొందుకోగలం అనేటటువంటి మార్గాలను దేవుడు ఆల్రెడీ బైబిల్లో పొందుపరిచాడు. అయితే పొందుపరిచినటువంటి దేవుని చేత యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చెరిపివేసేటటువంటి ప్రయత్నం చాలా బలంగా సాతాను గాడి పరిచారకులు చేస్తున్నారు. కాబట్టి మరి
సత్యం, దేవుని మార్గం, ఇది ఖచ్చితం, ఇది ఇలానే ఉంది, కన్ఫర్మ్ అని వాళ్ళు ఏ వచనాలనైతే అపార్థం చేసుకొని లేదంటే అపార్థముగా బోధిస్తున్నారో వాటిని సరైనటువంటి విధానంలో వివరించేటటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ పాఠం ఎప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే సరైనటువంటి సమయం కోసం ఈరోజు దేవుడు నాకు మంచి సమయం ఇచ్చాడు అని నమ్ముతున్నాను. ఈ సబ్జెక్ట్ని వచనం టు వచనం జాగ్రత్తగా ఆధారాలతో తెలుసుకుంటూ నేర్చుకుంటూ నేర్పించుకుంటూ ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొదటిగా నేను ఈ సబ్జెక్ట్లో సృష్టికర్త అనేటటువంటి పేరు, సృష్టికర్త అనేటటువంటి పదం 66 పుస్తకాలలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి ఒక్క చోట కూడా రాయబడలేదు అనేది కన్ఫర్మ్ చేసి నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా ఒకవేళ యేసుక్రీస్తును ఉద్దేశించి సృష్టికర్త యేసుక్రీస్తు అనే పదం, సృష్టికర్త అనే పదం యేసుక్రీస్తుకు వర్తించే విధంగా 66 పుస్తకాల్లో ఎక్కడా రాయబడలేదు, కొత్త పాత నిబంధనల మొత్తంలో. ఇది బైబిల్ చదివేటటువంటి వారికి తెలుస్తుంది, బైబిల్ చదువుతున్నటువంటి వారికి అర్థమవుతుంది. మరి బైబిల్ చదవనటువంటి వారికి అర్థం కాదు. ఇప్పుడు వారైతే బైబిల్ సరిగా చదవలేనటువంటి వారు, చదవనటువంటి వారు సాతాను పరిచారకులకు తొత్తులుగా మారి అదేదో ఇంట్లో ఉన్నటువంటి కుక్క ఇంటి యజమానుడి కొరకు తోక జాడిస్తూ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే అతను మంచివాడైనా చెడ్డవాడైనా తన యజమానునికి బాగా కావలసిన వాడైనా కాకపోయినప్పటికీ కూడా అది మురిగి ఏం చేస్తుందంటే తన విశ్వాసాన్ని చాటుతుంది. అదే విధానంలో ఈరోజు తాము ఎవరికైతే మరి తొత్తులుగా మారారో వారి కొరకు మనల్ని ఏదో ఒక మాట నిందించటం కోసం, ఏదో ఒక మాట చెప్పటం కోసం అని చెప్పేసి ఏదో చేస్తున్నారు. సో దానికి మనం భయపడం బాధపడం కూడా అసలు. కాకపోతే అలాంటి వాళ్ళు కూడా మరి తీరుకొని కోలుకొని బైబిల్ చదివి సత్యాన్ని గ్రహించాలని ఆశిస్తున్నాం. సో మొదటి మాట ఏంటంటే బైబిల్ మొత్తంలో సృష్టికర్త అనే పదం యేసుక్రీస్తుకు వర్తించే విధంగా ఎక్కడా లేదు. ప్రతి చోట తండ్రి అయిన దేవుడు లేదా యెహోవా దేవునికే వర్తించే విధంగా రాయబడింది. దానికి నేను కొన్ని వచనాలు మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్గా మనం ముందుకు సాగుదాం. మొదట ఆది కాండములో 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు అనేటటువంటి ఆయన మరి అబ్రాము గారిని కలుసుకొనినప్పుడు అబ్రాము గారితో చెప్పినటువంటి మాట. ఆది కాండం 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని చెప్పాడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆకాశానికి భూమికి రెండింటికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు మన మెల్కీసెదెకు గారు పలకటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో నీ సొమ్మంతా నువ్వు తీసుకొని కేవలం ప్రజలను మాత్రమే నాకు ఇవ్వు అని చెప్పేసి సొదొమ రాజు అబ్రాము గారితో చెప్తాడు. ఈ సందర్భం ఈ అధ్యాయం మనకు తెలుసు కాబట్టి వివరిస్తలేను. అయితే అప్పుడు అబ్రాము గారు ఆ సొదొమ రాజుతో చెప్పినటువంటి మాటను ఒకసారి 23వ వచనంలో చూద్దాం. 22-23 కలిసి ఉంటది. 22-23 అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని అబ్రాము గారు మాట్లాడుతున్నాడు. అబ్రహాముగా మారక ముందు. తర్వాత కొన్ని చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. పేజీ నంబర్ 361 పాత నిబంధన 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఘనత కొరకు, అంటే ఈ సందర్భం ఏంటి అని అంటే తూరు రాజైనటువంటి హీరాము అనే వ్యక్తి సొలొమోను గారికి లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఆ హీరాము గారు మాట్లాడుతూ ఆ లెటర్లో దేవుని గురించి ఎంత గొప్పగా సంబోధించాడో చూడండి.
యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక అన్నాడండి. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే యెషయా గ్రంథంలో చాలా వచనాలు ఉన్నప్పటికీ ఒక 2 వచనాలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 44 ఫస్ట్ చూద్దాం. 44:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనే భూమిని పరిచిన వాడను. సమస్తమును జరిగించిన వాడు నేనొక్కడనే అనే మాట మాట్లాడాడు ఇక్కడ చూడండి. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రవచనములను వ్యర్థము చేయువాడను. మొత్తానికి మనకు 24వ వచనం చాలు. నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. తర్వాత 45లో 11వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా అనే మాట. అలాగే 18వ వచనం ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను అనే మాట కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు చూడండి. అలాగే మరొక్క మాట 51:13 చూసినట్లయితే ఇదే యెషయా గ్రంథంలో బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమికి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా అంటున్నాడు ప్రవక్త గారు. సో ఇలాగే ఇంకొక మాట హోషేయ గ్రంథంలో, దానియేలు తర్వాత హోషేయ గ్రంథం 8వ అధ్యాయము చివరి వచనం అంటే 14వ వచనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 8:14 ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు అంటాడు. తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. అలాగే యోనా గారు కూడా తన గురించి నీవెవడవు అనేటటువంటి మాట ఓడలో ఉన్నటువంటి వారు అడిగినప్పుడు వాళ్లకు యోనా గారు ఇచ్చినటువంటి జవాబు కూడా ఎంత బాగుంటుందని అంటే 1వ అధ్యాయం యోనా గ్రంథం 9వ వచనము 762 పేజీ నంబరు పాత నిబంధనలో 1వ అధ్యాయం 9వ వచనం అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని, ఇక్కడ పర్టికులర్ గా సముద్రాన్ని మెన్షన్ చేశాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అనే మాట మరి యోనా గారు ఊటంగిస్తూ ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, కొత్త నిబంధన రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25, 24, 25 చూస్తే బాగుంటది. ఈ హేతువు చేత అంటే ఆ హేతువు ఏంటంటే మనుషులందరూ జనరల్గా మనుషుల గురించి మాట్లాడుతూ అందరూ దేవునిగా మహిమపరచక నాశనం లేని దేవుణ్ణి మానవుడు అని మానవ రూపంలోను, ఒక జంతువు అని 4 కాళ్ళ జంతువుల రూపంలోను, పురుగు అని ప్రాకేటటువంటి పురుగు రూపంలోను బొమ్మలుగా తయారు చేసేశారు. దేవునిగా మహిమపరచలేదు. కాబట్టి ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే వారిని ఏం చేశాడంటే అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు
దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ సృష్టికర్త అనే పదం ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది అని అంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశించి రాయబడినటువంటి పదం. సో ఈ విధంగా మనం సృష్టికర్త అనేటటువంటి పదం ఎక్కడ కూడా పాత కొత్త నిబంధనల ఆధారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి వర్తించే విధంగా ఒక్క పదం కూడా, ఒక్క వచనం కూడా మనకు ఉండదు. అంత క్లియర్ కట్ గా పర్ఫెక్ట్ గా రాసి ఉంచినప్పటికీ కూడా చెప్పని దాన్ని మనోళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఉన్నటువంటి సత్యం ఎంత, అసత్యం ఎంత అనేటటువంటి ఆలోచన మనం చేయాలి. నేను నా సొంత వివరణ కాకుండా బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. నిజమే, రైట్ అది. కానీ వాళ్ళు కూడా కొన్ని విషయాలలో ఆ సూత్రాన్ని దాటేసి వాళ్ళ సొంత ప్రయత్నాన్ని, సొంత భావజాలాన్ని ప్రకటించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎప్పటికీ ఎన్నటికీ అలా చేయకూడదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు, బైబిల్ చదివేటప్పుడు ఉద్భవించినటువంటి ప్రశ్నలకు సమాధానం బైబిలే చెప్పాలి. బైబిల్లోనే వచనానుసారంగానే దాని వివరణ కూడా మనం ఇవ్వాలే తప్ప మన సొంత వివరణ ఎక్కడ కూడా చోటు చేసుకోకూడదు. మన సొంత వివరణ మనం ఇచ్చాము అని అంటే దాని అర్థం మనం దేవుని మార్గంలో నుంచి తొలగిపోయాము అని అర్థం. దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించిన, ఏర్పాటు చేసిన మార్గంలో నుంచి పక్కదారి పట్టామని అర్థం. అది మనం గమనించాలి పిల్లలు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పటి వరకు భూమి ఆకాశంలోని సృష్టికర్త, భూమి ఆకాశంలో సృష్టికర్త అనేటటువంటి కోణంలో చెప్పబడింది. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో నేను కొన్ని వచనాలు చూపించాలనుకుంటున్నాను. అదేంటి అంటే, భూమి ఆకాశములు ప్లస్ అందులో ఉన్నటువంటి సమస్తమును అంటే ఇక మొత్తం అన్ని, దానికి అవతల ఇంకొకటి ఉండదు, ఇంకేమీ ఉండదు. సమస్తాన్ని నిర్మించిన వాడు ఎవరు? సమస్తాన్ని అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషుల్ని నిర్మించింది ఎవరు? సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఎవరు అనేది మరలా మనం బైబిల్ అడిగి చూద్దాం. మరలా మనం పాత నిబంధనలో కొన్ని వచనాలు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. ఆజ్ఞలు ఇస్తూ 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. ఎవరు? యెహోవా. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి అని అన్నాడు. సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. సమస్తము సృష్టించింది ఎవరు అని అంటే యెహోవా దేవుడు అనే మాట ఇక్కడ ఉంది. ఇంకా యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 45, 44, 24 ఇందాక చదివాం. అందులో మంచి మాట ఉంటుంది. 44, 24 ఏంటంటే, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, యెహోవా అనగు నేనే సమస్తమును జరిగించువాడను అంటాడు. సమస్తమును జరిగించిన వాడను. అయితే 45:7 చూద్దాం. ఇప్పుడు 45:7, నేను వెలుగును సృజించువాడను. జాగ్రత్తగా రండి మాట. నేను వెలుగును సృజించు వాడను, అంధకారమును కలుగజేయువాడను. అంధకారమును కలుగజేయువాడను అంటే ఇక్కడ వెలుగు ఎవరండి? మనం యేసుక్రీస్తు అన్నాం అనుకోండి, కాదని వారు అంటారు. సరే అని చూద్దాం. నెక్స్ట్ చూడండి, సమాధానకర్తను. ఎవరిని అంటే ఇప్పుడు సమాధానకర్త ఎవరు? సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. సమాధానకర్తను ప్లస్ కీడును కలగజేయువాడను నేను. సమాధానకర్త ఎవరు? కీడు ఎవరు? ఒకసారి మీకు అవగాహన కలిగించడం కోసం అని చెప్పేసి దీన్ని ఇలానే ఉంచి ఒక్క మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది అని అన్నాడు. దుష్టుడెవడు? దుష్టుని నుండి పుట్టునంటే దుష్టుడెవరు? మనకు తెలుసు. దుష్టుడెవరు అని అంటే వాడే సాతానుడు అని తెలుసు. మరి దుష్టుని నుండి అని అన్నప్పుడు 2 అని అంకె పెట్టాడు. కింద ఏముంది చూడండి, కీడు నుండి అంటే కీడు అంటే దుష్టుడు అంటే సాతానుడు. ఇంకా 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం.
మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుమంటే ఎవడు ఆ దుష్టుడు? సాతాను నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట. అక్కడ దుష్టుని నుండి అని అన్నప్పుడు ఒకటి ఉంది, కిందే ఉంది చూడండి, మరలా కీడు నుండి అని ఉంది. ఇప్పుడు కీడు అని అంటే ఎవరండి? వాడే కదా, సాతానుడే కదా. సో ఇప్పుడు సమాధానకర్త అంటే ఎవరు? మనకు అలాగే ఇశ్రాయేలులకు సమాధానకారకుడు ఎవరు? ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకును అంటే యూదులు ఇశ్రాయేలు అనబడేటటువంటి వాళ్లకును, అన్యులు అని పిలువబడేటటువంటి మనకును, మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ సమాధానకర్తను ప్లస్ కీడును కలుగజేయువాడను నేనే అనేటటువంటి మాట యెషయా గ్రంథం 45:7 మనకు కనబడుతున్నప్పుడు ఇటు యేసుక్రీస్తు సమాధానకర్త ఎవరంటే యేసుక్రీస్తును, తర్వాత సాతానును క్రియేట్ చేసింది, కలుగజేసింది నేనే అనేటువంటి మాట యెహోవా దేవుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేయువాడను. ఈ మాట ఒకవేళ మీకు మరి ఇంకా కన్ఫర్మ్ అయితే బాగుండు అనేటువంటి ఆలోచన ఒకవేళ ఉంటే 54:16 ఒక్క మాట చూడండి. ఇది యెషయా గ్రంథంలో 54:16లో ఏమంటున్నాడంటే, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృష్టించు వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాడిని సృజించువాడను నేనే అంటున్నాడు. నాశనము చేయుటకై పాడు చేయువాడిని అంటే ఇక్కడ పాడు చేసేవాడు ఎవరంటే సాతానుడు గాడు అని అనుకుంటే ఆ సాతాన్ని సృష్టించింది నేనే అని మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి వీళ్ళరా ఇక్కడ వీటన్నింటినీ కలుగజేయువాడును నేనే అంటున్నాడు. ఇంకొక మాట, సమస్తమును కలుగజేయువాడు నేనే అనేటటువంటి మాట ఇర్మియా గ్రంథంలో నుంచి కూడా ఒక మాట చూద్దాం మనం. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక మాట 10వ అధ్యాయం 16వ వచనం అండి. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, వేటి వంటి వాడు, కోత పోసిన మాయా రూపమైన విగ్రహముల వంటి వాడు కాడు అని పైనుంచి వివరణ చెప్పుకుంటూ ఆయన ఎలాంటి వాడు ఆయన అంటే ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సమస్తము నిర్మించువాడైనటువంటి ఆ దేవునికి అది పేరు అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పటి వరకు సమస్తము నిర్మించిన వాడు ఎవరు అంటే యెహోవా అనేటటువంటి విషయం పాత నిబంధనలో చూసాం. ఇప్పుడు ఒకసారి కొత్త నిబంధనలకు పోయి యేసు ప్రభువుని అడుగుదాం. ఈ సృష్టిని సృష్టించింది ఎవరయ్యా, అలాగే మనుష్యులను సృష్టించింది ఎవరో కాస్త చెప్పండి ప్రభువా అని చెప్పేసి మనకు ఆధారమై ఉన్న, మనకు దిక్కై ఉన్న దేవుని గురించి ప్రపంచానికి తెలియచేసిన ఏకైక నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మరి ప్రభువా ఈ సృష్టిని చేసింది ఎవరో చెప్పండి, మీరే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు దొంగ బోధకులు మరి మీరే సృష్టికర్త అనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నోటితో చెప్తే బాగుంటుంది అని ఒక్కసారి మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి జవాబు కొత్త నిబంధనలో ఫస్ట్ చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు క్రీస్తు శకం 70లో యెరూషలేం ఎలా నాశనం కాబోతుందో, యెరూషలేములో ఎలా నాశనము మన కాలానికైతే అది జరిగిపోయింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి కాలానికైతే జరగబోయేటటువంటి 70లో జరగబోయేటటువంటి విషయాన్ని లేవనెత్తుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక విషయం మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే 17 నుంచి చూద్దాం. 13వ అధ్యాయం 17 నుంచి చూద్దాం. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ,
అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు అని మాట్లాడుతూ దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి, దేవుడు సృష్టించాడంట సృష్టిని. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంతఃశ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే సృష్టిని సృష్టించింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన మాటల్లో మాట్లాడుతూ తెలియజేసినటువంటి మాట ఏంటంటే దేవుడు చేశాడు అని మాట్లాడుతున్నాడు. మరి మనుషులని ఎవరు తయారు చేశారు ప్రభువా అని అడుగుదాం మరలా. దానికై మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. పరిశీలు యేసుక్రీస్తు ప్రభువులను శోధిస్తున్నప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే 4వ వచనంలో 19:4 ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఆయన సృజించినవాడు ఎవరట? సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు అని అంటున్నాడండి. అంటే సృజించిన వాడు ఎలా సృజించాడో చెప్తున్నాడు. అంటే సృజించింది నేను అనేటటువంటి మాట కాకుండా సృజించిన వాడు ఎలా సృష్టించాడో చెప్తున్నాడు. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా ఏం చెప్పాడనంటే స్త్రీని గాను పురుషుని గాను సృష్టించింది ఎవరంటే సృష్టించిన వాడు దేవుడు అని అక్కడ ఏదైతే చెప్పాడో అదే భావనతో అదే ఉద్దేశంతో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడి చూసాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తలులు పలికినటువంటి మాటలు. పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేస్తూ వారి ప్రార్థనలో పలికిన ఉత్తమమైన అద్భుతమైనటువంటి మాటలు మనం చూద్దాం. వారి ఇరువురు ఏం చెప్పారో చూద్దాం ఒక్కసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24 నుంచి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24 నుంచి 23 నుంచి కూడా చూడొచ్చు. ఎందుకంటే పేతురు యోహాన్లను బెదిరించి వాళ్ళు వెళ్ళగొట్టేసిన తర్వాత సంఘస్థుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వారు విడుదల నుండి తమ జనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు ఆ మాట విన్న తర్వాత విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టింది. అంటే దేవునికి మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమిటి ప్రార్థన చేశారో జాగ్రత్తగా మనం పసిగట్టాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాథా, నీవు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువుల వారు బయలుపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ప్రకటన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రపంచానికి ప్రకటన చేయటం కోసం యేసుక్రీస్తును ప్రకటించడానికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏం మాట్లాడుతుందో చూడండి. మరి వాళ్ళు అబద్ధం అయితే చెప్పరు కదా. వీళ్ళ గనులు లేకపోతే ఈ కాలంలో ఉన్నటువంటి ఈ దరిద్రుల గనులు, ఈ దరిద్రులకు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి యోహాను పేతురు గారులకు తెలుసా? అలాంటి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడాలి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడు సమస్తమును కలగజేసిన వాడవు అని దేవునికి ప్రార్థన చేస్తూ అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు అని డిక్లేర్ ఉంది. ప్రభువు మీదను ఆయన యొక్క క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అని కీర్తన 2వ కీర్తనలో ఉన్నటువంటి 1 నుంచి 3 వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని లేవనెత్తి కోట్ చేసి మరి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఉన్న వచనాలు కోట్ చేస్తూ ప్రార్థన చేస్తుంటాం చూసారా? అలా బైబిల్లో ఉన్న వచనాలు కోట్ చేస్తూ మరి అయా తండ్రి దేవా, నీకును నీ యొక్క క్రీస్తుకును విరోధముగా భూరాజులు లేచిరి అని మీరు ఎప్పుడో రాయించారు ప్రభువా. రాయించి పరిశుద్ధాత్మ ద్వారా మా పితరుడును మీ సేవకుడైనటువంటి దావీదు నోట పలికించారు మీరు. అయితే నెక్స్ట్ చూడండి,
పలికించితివి. 20వ వచనం, ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు ప్రభువా, నిజముగా కూడుకున్నారయ్యా. ఎంత అమోఘమైన ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన. ఈ దుండగులు, ఈ దరిద్రులు, ఈ పనికి మారిన పాస్టర్లందరికీ కళ్ళు నెత్తికెక్కాయా, కళ్ళు ఎడబెట్టుకున్నారు వీళ్ళు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి. వారి ప్రార్థనలో ఎంత చక్కగా, మరి ఇది సత్యం కాదంటారా? ఇది అబద్ధమైన అంటారా? సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు, భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన దేవా, నీ సేవకుడు ఎవరు? యేసు. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతో కూడా ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారయ్యా అని మాట్లాడుతున్నారు అని అంటే, ప్రార్థన చేస్తున్నారు అని అంటే, ఈ ప్రార్థన మరి వాళ్ళు అంగీకరించలేదు, దేవుడు అంగీకరించలేదంటారా? దేవుడు అంగీకరించాడు అనేటటువంటి సింబల్స్ తర్వాత అక్కడ వారు ఉన్నటువంటి చోటు కంపించడం మనం చూస్తాం. అంటే ఇది సత్యం కాదా? ఎంత చక్కగా చెప్తున్నారండి వాళ్ళు, ఎంత చక్కటి ప్రార్థన చేశారు వాళ్ళు. సృష్టికర్త దేవుడు అని, ఆ దేవునికి సేవకుడు యేసుక్రీస్తు అని, ఇంతకంటే ఏం కావాలి? కానీ వీళ్ళు సాతాను పరిచారకులు కదా. మరి దీనికి వ్యతిరేకంగానే వాళ్ళ విధానం కానీ, వాళ్ళ ప్రార్థన కానీ, వాళ్ళ బోధ కానీ మరి బైబిల్లో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడతారు. అపోస్తులు ఎలా ప్రార్థన చేశారో అలా చేయలేరు. అపోస్తులు మాట్లాడినటువంటి విధానంలో వాళ్ళు విశ్వసించలేరు, అలా నిలబడలేరు. ఈ మార్గంలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు సాతాను పరిచారకులు అని ముందే చెప్పాను. సో ఎంత చక్కగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందండి. అలాగే ఇంకొక మాట, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి. 17వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. 24-25 వచనాలు. జగత్తును 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై నందున హస్తకృతాలయములలో నివసింపడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చి హస్తకృతాలయంలో నివసించి 33.5 సంవత్సరాలు నివసించి ఆయన వెళ్ళిపోయి దేవుని కుడి పార్శ్వాన కూర్చున్న తర్వాత అసలు దేవుడు అనే ఆయన హస్తకృతాలయంలోనికి రాడు, నివసింపడు అనే మాట పౌలు గారు చెప్తుంటే, పౌలు గారి ఉద్దేశాన్ని గ్రహించలేని దుర్మార్గులు, నేటి కాలంలో ఉన్నటువంటి సాతాను పరిచారకులు ఏం చేద్దాం వాళ్ళని? ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఆలయములలో నివసింపడు. 20వ వచనం, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు. అంత మాత్రమే కాకుండా మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారట. ఒకరి నుండి మనుషులందరినీ సృష్టించింది ఎవరు అనంటే ఆ దేవుడే అని తెలియచేస్తూ, వారు ఒకవేళ దేవుడిని తరువులాడి కరువద్దురేమో అని తను వెతుకు నిమిత్తమును నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పరిమెరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని మాట్లాడుతూ మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారం నేను వెండి నేను రాతి నేను దైవత్వం కోరి ఉన్నదని తలంచకూడదు అని చెప్పి తర్వాత 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అన్నాడండి. అంటే పైనుంచి మాట్లాడుకుంటూ వస్తున్నది ఎవరి గురించి అంటే దేవుని గురించి. తర్వాత ఆ దేవుడు ఒక మనిషిని నియమించాడు అని, ఆ ఒక మనిషిని నియమించాడని మాట్లాడుతున్నాడు. ఇంతకు ఈ మనిషి ఎవరు తెలుసా మీకు? ఈ మనిషి ఎవరు అంటే యేసుక్రీస్తు గురించి కింద మాట్లాడుతున్నాడు. పైనుంచి సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడి సమస్తమును నిర్మించాడు, మనుషులను సృష్టించాడు, ఆకాశమును భూమిని సమస్తమును నిర్మించడం మాత్రమే కాకుండా అందరికి జీవాత్మలను ఇచ్చేవాడు అయిన దేవుడు ఆయన అని బోధించుకుంటూ కిందికి వచ్చేసి ఆ దేవుడు ఒక వ్యక్తిని నియమించాడట. ఒక మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించాడట. అర్థం కావద్దు ఎంత గొప్పగా ఉంది.
అంటే సమస్తమును సృష్టించింది ఎవరు అనే విషయంలో మనం మాట్లాడుతున్నాం. మరొక్క మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 కలిసి ఉంటాయి. 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి కాబట్టి 8 నుంచే చూద్దాం జాగ్రత్తగా. దేవుడు అంటే ఎవరు? తండ్రి, లేదా పాత నిబంధనలో యెహోవా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు, ఎవరి యందు? దేవుడు మన ప్రభువైన యేసు నందు, క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు అన్నాడండి. జనరల్ గా అన్యజనులలో ప్రకటించుటకును దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు అని చెప్పొచ్చు. కానీ సింపుల్ గా దేవుని యందు అని చెప్పకుండా సమస్తమును సృష్టించిన దేవుని యందు అని అన్నాడు. చూడండి, అంటే ఎట్ ఏ టైం క్రీస్తు గురించి, దేవుని గురించి మాట్లాడుతూనే సమస్తం సృష్టించింది ఎవరంటే ఓన్లీ దేవుడు మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. సమస్తం సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనని నాకు ఈ కృప అనుగ్రహించెను అనే విషయం పౌలు గారు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి పాత నిబంధనలో కూడా చూస్తే సమస్తం సృష్టించింది తండ్రి, సమస్తం సృష్టించింది దేవుడు అనే విషయం తేటతెల్లమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు బయలుపడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సృష్టించేసింది దేవుడే అని ఒప్పుకుంటుంటే, ఈరోజు మరి దారి తప్పించటానికి సాతాను పరిచారకులు వేస్తున్నటువంటి ఎత్తుగడలు చూడండి. మరి వీళ్ళందరూ ఏం చూపిస్తున్నారు? ఏం చూపించి ఈ మార్గంలో నుంచి పక్కకు తొలగిస్తున్నారు అంటే మరొక సువార్త కాదు కానీ ఈ సువార్తనే జరపగోరి అని పౌలు గారు గలతీలకు పత్రిక రాసినట్టు. మరొక సువార్త కాదు, ఇందులో నుంచే చూపించి నిన్ను సైడ్ ట్రాక్ తప్పిస్తాడు, ఈ మార్గంలో నుంచి తప్పిస్తాడు అన్నమాట. మరి ఏం చూపిస్తారు వాళ్ళు అంటే, మరి వాళ్ళు ఏం చూపిస్తున్నారో అది కూడా చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు చూపించి విర్రవీగుతున్నటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, ఒక్కసారి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ఇప్పుడు అసలైనటువంటి మ్యాటర్. ఎందుకంటే ఇవన్నీ మనం చెబితే ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు ఖాతరు చేయరు, కేరే చేయరు. ఇవన్నీ కూడా మాకు సంబంధమే లేదు, మాకు అవసరమే లేదు. ఆ పేతురు గారు కానీ యోహాను గారు కానీ వాళ్ళు చేసిన ప్రార్థన మాకు సంబంధం లేదు. ఆ పౌరుడు గారు చెప్పిన మాటలు మాకు అక్కర్లేదు, మాకు ఏం అక్కర్లేదు. మాకు నచ్చింది ఒకటే. ఏమి నచ్చిందయ్యా మాకు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు మాకు బాగా నచ్చాయి. ఆ మాట ప్రకారంగానే నడుస్తాం. మిగతా ఏ మాటలైనా గంగలో కసబిసదొక్కటమే, మాకు సంబంధం లేదబ్బా. అవన్నీ మేము పట్టించుకోం. మాకు కావాల్సింది ఏంటిది? ఒక్కసారి చూడు ఏముందో అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూస్తే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు ఎక్కడ ఉన్నాడట? దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇదేంటండి? ఇప్పుడు చెప్పు. సమస్తము సృష్టించింది దేవుడు 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 అని ఇప్పటివరకు వచనాలు చూపించాం కదా. మరి ఇక్కడే ఉంది సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మూలముగా అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఆయన అంటే? యేసుక్రీస్తు. ఇంకా వాళ్ళకు వస్తుంది పట్టు. వాళ్ళు ఏకంగా మామూలుగా విర్రవీగరండి, భయంకరంగా డాన్స్లే వేస్తారు ఇక ఈ మాట విని. ఒకసారి ఇక్కడ రాయబడిన పదాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు సత్యం బోధపడుతుందేమో. చూద్దామా? సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని అన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగినాడు. నెక్స్ట్ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అని అన్నప్పుడు సమస్తమును యేసుక్రీస్తే చేశాడు అనే దాని అర్థం. లేకపోతే యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన సమక్షంలో, ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రెజెన్సీలో, ఆయన ఉండగానే ఆయన ముందు ఇదంతా చేశాడు అని కూడా అర్థం వస్తుంది కదా. అలా ఎందుకు ఆలోచించారు? అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఆ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని అంటే, ఆయన ఉన్నప్పుడే కలిగింది, ఆయన చూస్తుండగా కలిగింది అని కూడా వస్తుంది కదా. ఆయనే చేశాడు అనేదైతే అసలు రాదు ఇక్కడ. ఆయనే చేశాడు
అనే విధంగా ఏదొస్తుంది? సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాటను బట్టి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాటను బట్టి, సమస్తం ఆయన మూలముగా అంటే ఆయనే చేశాడు, ఆయన మూలముగా అంటే ఆయనే చేశాడు, ఆయనే చేశాడు అట్లొచ్చింది అనమాట మీనింగ్. అందరు అలానే అనుకుంటున్నారు. ఇప్పుడు దాంతోపాటు 10వ వచనం కూడా చూడండి ఒకసారి, ఇదే అధ్యాయంలో 10వ వచనంలో కూడా అదే డైలాగ్ ఉంటది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, లోకమాయన మూలముగా ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలముగా కలిగిన లోకము? యేసుక్రీస్తు మూలముగా కలిగెను. అంటే యేసుక్రీస్తు సృష్టికర్త కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు మూలముగా లోకమే కలిగిందంట, సమస్తము ఆయన మూలముగా కలిగిందట. అంటే ఆయన మూలముగా సమస్తము కలిగాను అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చేశాడనా? ఆయనే సృష్టించాడు, ఆయనే కలిగించాడనా దీని అర్థం? ఆయన మూలముగా కలిగాను అంటే అలా కాకపోతే ఇంకేముందండి? ఇక ఈ మాటలు మనం మాట్లాడేటప్పుడు ఆయన మూలముగా కలిగాను అన్నప్పుడు ఆయనే చేశాడు అని ఫిక్స్ అయ్యి ఉన్నటువంటి వాడు, అలా బోధించినటువంటి వాళ్లకు ఫ్యాన్స్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడో మండుతుంటది. ఏందిరా వీడు ఇంకా ఏం మాట్లాడతాడ్రా, మళ్ళా దీన్ని ఎక్కడో కిరికిరిస్తాడ్రా వీడు, ఇంకా ఏం చెప్తాడ్రా, ఇంకా డైరెక్ట్ గానే కనబడుతుంది కదా ఆయన మూలముగా కలిగారు అని అన్నప్పుడు ఆయనే కలిగించాడు. ఆయన మూలముగా కలిగారు అని అంటే ఆయనే కలిగించారు అనే కదా దాని అర్థం. ఇంకేముంటుందా అర్థం కదా? నేను మీకు లెక్క నా సొంత భాష్యము దీన్ని వక్రీకరించడానికి నేనేదో చేయటము నేను చేయనబ్బా, నేను అట్టాటోని కాదు. మీకు ఇప్పుడు వచనమే చూపిస్తా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో. ఒకవేళ సరే మీరు అనుకున్నట్టుగా ఇదిగో ఇలానే అనుకొని మనం కొన్ని వచనాలు చూద్దాం. ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అంటే ఆయనే కలిగించాడు, ఆయనే చేశాడు అని అనుకుందాం కొద్దిసేపు. అలానే అనుకొని ఇప్పుడు కొన్ని మాటలు మీకు చూపిస్తాను, కాస్త ఇదే మీనింగ్తో వాటిని కూడా చదివే ప్రయత్నం చేద్దాం కదా. అంటే దేవుడి ప్రమేయం లేకుండా ఆయన మూలముగా కలిగానన్నప్పుడు ఇక ఆయనే కలిగించాడు అనే మీనింగ్తోనే మీరు అట్లనే ఉండండి. కొన్ని వచనాలు చూపిస్తా. ఒక్కసారి ఆదికాండం, నేను సొంత మాటలు చెప్పనుగా, ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, నెక్స్ట్ అతని మూలముగా వచ్చిందా? అక్కడ కూడా అదే కదా. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అంటే ఇప్పుడు దీన్ని ఏం చేసుకుందాము? అబ్రహాము గారే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులను ఆశీర్వదిస్తాడనే అర్థం, అబ్రహాము గారి ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడనే అర్థం. ఆయన మూలముగా ఆశీర్వదింపబడుతుంది అని అంటే అర్థం ఏంటి? ఎట్లా తీసుకుంటే బాగుంటది? ఏ విధానంలో మనం అర్థం చేసుకుంటే సూపర్ ఉంటది చెప్తారా? మీరే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ? అతని మూలముగా, అక్కడ కూడా అదే పదం కదా, మీరు దాన్ని బట్టే కదా పచ్చిగా ప్రార్థన చేసుకుంటున్నారు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అని అంటే ఇప్పుడు భూమిలో ఉన్న సమస్త జనములను అబ్రహాము గారే ఆశీర్వదిస్తున్నాడు అనాలనా? అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనాలనా? ఏది బాగుంటుంది మీరు చెప్పండి, నిర్ణయం మీరే తీసుకోండి, మరే ఉంటది. ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం లేదు కదా, ఆలోచించండి ఎట్లా అర్థం చేసుకోవాలో. వచనమే బైబిల్లో ఉన్న క్వశ్చన్ కి బైబిలే ఆన్సర్ ఇస్తుంది అని అనిపిస్తే సంతోషం, లేదండి మాకు అదే సమ్మగా ఉంది అని అనుకుంటే వెళ్ళిపోండి, మాకేం సంబంధం లేదు, ఇబ్బంది కూడా లేదు. ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను, 28వ అధ్యాయం ఇదే ఆదికాండం 28:14 నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు అని అంటే యాకోబు గారితో చెప్తున్నాడండి. యాకోబు గారు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదము, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని అంటే ఏం చెప్పాలి అంటే యాకోబు గారే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఆశీర్వదిస్తాడు అని అర్థం చేసుకోవాల్సింది. యాకోబు గారి ద్వారా ఈ మూలముగా అనే మీనింగ్ ని, పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చక్కగా అర్థమవుతుందా లేదా? యాకోబు గారి ద్వారాను, యాకోబు గారి సంతానము ద్వారాను భూలోకములో ఉన్నటువంటి జనాలన్నీ ఆశీర్వదింపబడతాయి అనేది కదా అర్థం. ఎంత చక్కగా ఉందండి, అవునా కదా? ఇంకా న్యాయాధిపతుల గ్రంథం మరొక మాట,
6వ అధ్యాయం 37వ వచనం. గిద్యోను గారి సందర్భం 37. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు అని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడికే కొన్ని నాతో దేవుడు ఉన్నాడా లేదా అని తాను పరీక్షలు పెడుతున్నాడు దేవుడికి. నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో నేను. అంటే రక్షించే దేవుడు, కానీ ఎవరి మూలముగా? గిద్యోను గారి మూలముగా. నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో నేను. అందుకోసమే మన సొంత నిర్ణయాలు, సొంత మీనింగ్లు పెట్టుకుంటే అపార్థానికే దారి తీస్తుంది. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా అర్థమవుతుంది మనకు బైబిల్. దేవుడు ఒక ఆజ్ఞాపించాడు, దేవుడు ఒక్కడేనని నమ్ము, అలా మనం నమ్మడం మంచిది. యేసు దేవుని కుమారుడని నమ్ము, దేవుడి కుమారుడని క్రీస్తుని నమ్ము అని ఆయన ఫైనలైజేషన్ చేశాడు అని అంటే అంతా ఆయనకు తెలుసు అని అర్థం. నువ్వు సరిగ్గా అర్థం కాలేదు అని అర్థం. మనకు అర్థమైతే ఆయన ఆజ్ఞకు అనుకూలంగా మనకు బైబిల్ అర్థం కావాలే తప్ప ఆయన ఆజ్ఞ ఒక రకంగా ఉంటే మనకి ఇంకొక రకంగా అర్థమైతే మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నామని అర్థం. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే పరిస్థితి ఏమవుతుంది? అందుకోసమే మన సొంత అభిప్రాయాలు, సొంత మీనింగ్లు పెట్టుకోకూడదు వీళ్ళ దగ్గర. ఎంత చక్కగా ఉంది. ఇంకా ఇప్పుడు కొత్త నిబంధనలు చూపిస్తా. అక్కడ కొత్త నిబంధన కదండి అని చెప్పేసి, ఎందుకంటే తప్పించుకునేటోడికి ఏ వంకర అంటే ఏలు వంక అని చెప్పి కూడా తప్పించుకుంటాడట. కొత్త నిబంధన రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 11 నుంచి. ఎలా అనగా పాపమట ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ధర్మశాస్త్రము ఉత్తమమైనది అని మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా అనరాదు. అయితే పాపం ఏం చేసిందట? ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేసెను అని అన్నాడు. ఉత్తమమైనది ధర్మశాస్త్రం ఇప్పుడు ఉత్తమమైనది ధర్మశాస్త్రం మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు అంటే ధర్మశాస్త్రం అందరినీ మరణాన్ని ఇస్తుందా? అలా అర్థం చేసుకోవాలన్నా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మూలమున అనేటటువంటి పదాన్ని వాడేటప్పుడు దాన్ని ఏ మీనింగ్ తో వాడబడింది అనేటటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇంకా అద్భుతమైనటువంటి మంచి మాట, సరిగ్గా సరిపోయేటటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11-12. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను అని అంటే ఇప్పుడు పురుషుని స్త్రీ తయారు చేసిందనన్నా? అదే కదా, సేమ్ డైలాగ్ కదా. మీరు యోహాను సువార్తలో ఆయన మూలముగా లోకము కలిగెను, ఆయన మూలముగా కలిగెను లోకం అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ స్త్రీ మూలముగా పురుషుడు కలిగెను అని ఉంది. అంటే ఇప్పుడు పురుషుడిని తయారు చేసింది స్త్రీయే అన్నావా? మీ లెక్కల ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా. చూసారా మీరు ఎంత తప్పులో పప్పులో బురదలో కాలేశారో అర్థమవుతుందా? ఈ విషయాలను ఎంత చక్కగా నీట్గా అర్థం చేసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇంకొక వచనం చూస్తే అందులో ఎట్లుంటదంటే, అది హిందీలో ఒక సామెత ఉంటుంది, పానీకి పానీ డిబ్బక డిబ్బా అన్నట్టుగా నీట్గా ఓపెనప్గా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 57వ వచనంలో ఎంత బాగుంటుందో చూడండి. ఈ వచనాలన్నింటినీ మూలముగా అన్నప్పుడు అసలు దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనే విషయం ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ని ఈ వచనం ఇస్తుంది చూడండి. 57 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అనడండి. అంటే మనకు జయము అనుగ్రహించుచున్నది ఎవరు? దేవుడు. ఎవరి మూలముగా? క్రీస్తు మూలముగా. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు, జయాన్ని ఇస్తున్నాడు. అంటే మూలముగా అంటే ద్వారా అనే విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఎంత చక్కగా ఉంది. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని అంటే ఇప్పుడు
ఇదే విషయాన్ని యోహాను గారు రాశారు. ఆయన మూలముగా కలిగాను అంటే ఆయన ద్వారా కలిగాను అనే మీనింగ్ తో మాట్లాడాడు. ఆయన మూలముగా కలిగాను అనగానే ఇంకా మీ సొంత మీనింగ్ తీసుకొని ఇంకా ఆయనే కలిగించాడు అని అంటే ఎంత అపార్థంలోకి వెళ్ళిపోయారు. క్రైస్తవ్యాన్ని వదిలేశారు. ఒక మాటలు చెప్పాలంటే దేవుడు వదిలేశారు, మీరు సొంత మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఎంత తప్పుల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లరా, ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడే మన కొరింథీ పత్రికలోనే 8:6 చూడండి, ఎంత బాగుంటుందో. 8:6 అద్భుతమైనటువంటి వచనం ఇది. 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను, మొత్తం అట్టుబాటం చెప్పేశాడు. దేవతలు అనబడినవి ఉన్నను, మనకు మాత్రం ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరట? తండ్రి. అంటే బైబిల్ చదివేటటువంటి వాళ్ళందరికీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 క్యారెక్టర్లు కనపడతారు. అందులో దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన ఎవరు అంటే తండ్రి అని చెప్పేసి నీట్ గా చెప్పిన తర్వాత కూడా ఈరోజు తోకలు జాడిస్తున్నట్టే ఎవరు వీరు? ఈ దొంగలంతా, ఈ దొంగల బ్యాచ్, ఈ దొంగల ముఠా అంతా ఎవరు? సాతాను పరిచారకుల గ్యాంగ్ అనే విషయం అర్థం కావద్దు మనకు. ఇంకా చెప్తున్నాడు చూడండి, మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు కానివ్వండి, ఆ మాటలన్నీ అర్థమయ్యే విధానం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన తండ్రి, మనకు దేవుడు ఒకడే ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. అంటే తండ్రి మాత్రమే దేవుడు అని నీట్ గా ఓపెన్ గా పర్ఫెక్ట్ గా చెప్పించాడు ఇక్కడ. తర్వాత ఆయన నుండి సమస్తము కలిగాను. పర్ఫెక్ట్. ఆయన నుండి సమస్తము కలిగాను. ఆయన నిమిత్తం మనం ఉన్నాము, ఆయన కోసమే మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒకడే. అంటే దేవుడు నియమించిన ప్రభు. దేవుడు ఈ లోకం మీద రాజుగా ఎంతమందిని నియమించాడంటే ఒక్కడే. మనకు నియమించిన ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నాడు ఇక్కడ చూడు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. సమస్తము కలిగెను. అర్థం కావట్లేదు ఇది అందరికీ, ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ద్వారా కలగటం వేరు, ఆయనే కలిగించడం వేరు. సమస్తం సృష్టించింది దేవుడు. ఏ విధంగా సృష్టించాడు అనే పాయింట్ లోనికి వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా అని మాట్లాడుతున్నాడు. ఇది అర్థం కాకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? అందుకోసమే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక్కడే చెప్తున్నాడు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదట. ఇది అర్థం కావట్లా. అందరి యందు ఈ జ్ఞానం లేదు అని చెప్పేసి ఆయన చెప్పినట్టే నిజమే ఈ రోజు కనబడుతుంది, మాకు అర్థం అవుతుంది. అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి, అలాగే దేవుడి గురించి, తండ్రి గురించి, కుమారుడైన క్రీస్తు గురించి, ఇద్దరు గురించి ప్రస్తావించి, అలాగే యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగేను అనేటటువంటి మాట ఉటంకించినప్పటికీ దేవుడు తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పాడు. అదే వచ్చిన సమస్తమును క్రీస్తు ద్వారా కలిగేను అనేటటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా యేసుక్రీస్తు సృష్టికర్త కాదు, యేసుక్రీస్తు దేవుడుగా, దేవుడు ఒక్కడే, తండ్రి మాత్రమే దేవుడు అనే విషయాన్ని ఒకటే వచనంలో చెప్పారు చూడు. ఇంత నీట్ గా చెప్పినా కూడా బల్బెలకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఒకటే వచనంలోనండి, 6వ వచనంలో క్రీస్తు ద్వారా సమస్తము కలిగాను అని చెప్పినప్పటికీ కూడా క్రీస్తును ప్రభువుగాను, తండ్రిని దేవునిగాను, ఆ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు తండ్రిగాను చూపిస్తున్నటువంటి వచనం ఇది. ఇంకా లాంగ్ జంపులు, హై జంపులు చేయాలి మీరు ఇక్కడికి వస్తే, అంతే తప్ప దీన్ని ఎలా సాగుతారు? ఇప్పుడు అర్థమైందా? వచనాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి? ఇదే బేస్లో, ఇదే విధానంలో మనకు కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా చెప్పబడతా ఉంది. దాన్ని చూసి కూడా ఈరోజు మామూలు విరవీగట్లేరులే అర్ధజ్ఞానులు, అంధకార సంబంధులు, సాతాను సంబంధులు ఏమన్నా విరవీగుతున్నారా? కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. ఆయన, కాస్త మనం 13 నుంచి చూద్దాం, బాగుంటది. ఆయన మనలను అంటే ఇక్కడ ఆయన అంటే ఇక్కడ ఆయన అంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఆయన అని కనబడినప్పుడల్లా క్రీస్తుని, ఆయనని కనబడినప్పుడల్లా దేవుడు అని అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా, సందర్భంగా అసలు ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించగలిగేటటువంటి జ్ఞానం, సెన్స్, ఆ జ్ఞానం మనకు లేకపోతే ఈ సాతాను పరిచారకులు అట్లాంటి వాళ్ళు అనమాట. అది ఉండదు వాళ్ళకు. 13వ వచనం, ఆయన అంటే ఇక్కడ ఎవరు? ఆయన అంటే దేవుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే క్రీస్తు యొక్క రాజ్యంలో, క్రీస్తు రాజ్య వాసులుగా మనల్ని చేసింది ఎవరంటే దేవుడు. తన కుమారుడు అయినటువంటి క్రీస్తు రాజ్యములో ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడట.
ఆ కుమారుని యందు మనకు ఏం పెట్టాడు? విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది ఆ కుమారుని యందు. అలా కుమారుడు యందు కలిగే విధంగా చేసిన దేవుడే. 10వ వచనం, ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు? అదనమాట. ఇక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. మొదటి పాయింట్, అదృశ్య దేవుడు. దేవుడు అదృశ్యుడు, ఎప్పటికీ ఎన్నటికీ అదృశ్యుడు. ఆయన ఇప్పటికీ ఎవరు ఆయన్ని చూడలేదు, కనబడరు. ఆయన అదృశ్యుడు అంటే అదృశ్యుడు అంతే. మరి ఈ లోకానికి అర్థం కాదు కాబట్టి మాట చెప్తాను. అదృశ్యుడు అని అంటే గాలి అదృశ్యమైనది అని అంటాం. నాకు రాత్రి కనబడింది, ఫలానా కాలంలో, ఒక కాలంలో కనబడి ఒక కాలంలో కనబడకుండా ఉండదా? ఏమండి? ఉండదు కదా, ఎప్పటికీ అదృశ్యమైంది. గాలి కనబడింది అంటే అది పిచ్చోడికే చూస్తాం. మరి ఎందుకు దేవుడు అదృశ్యుడు అని చెప్పేసి అదే డైలాగ్ దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు కనబడ్డాడు అని అంటే ఈరోజు పిచ్చోళ్ళకి ఎందుకు చూడట్లే మనం? వాడిని నమ్ముతున్నాం ఎందుకు అంటే మనం పిచ్చోళ్ళం అనమాట, అంతే కదా. గాలి కనిపించింది నాకు అని చెప్పినప్పుడు నమ్మాడు అనుకో, ఎవడైనా విన్నాడు అనుకో, నమ్మాడు అనుకో, వీడు ఏమంటాం మనం? వీడు పిచ్చోడు అంట నమ్మాడంటే. మరి దేవుడు అదృశ్యుడు అని అన్నప్పుడు దేవుడిని చూశాడు అనే మాట ఎవడైనా చెప్తే నమ్ముతున్నాడంటే వాడికంటే వీడు పిచ్చోడని కదా, అది గుర్తుపెట్టుకోండి. సో అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు అట ఒక స్వరూపం కలిగి ఉన్నాడట. ఆ స్వరూపం ఎవరిదట? దేవుని స్వరూపం. ఎలాంటి దేవుని స్వరూపం? అదృశ్యుడైన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడట యేసుక్రీస్తు. అంటే ఆ స్వరూపంకు పేటెంట్ రైట్స్ ఎవరివి? దేవునివి. అంటే ఇది ఎట్లుందని అంటే, తండ్రి కొడుకులు ఉంటారు ఇద్దరు. తండ్రి కొడుకులు అంటే తండ్రిలో నుండి కొడుకు పుట్టాడు, కుమారుడు పుట్టాడు. ఇప్పుడు కుమారుడు నాన్న నీకు అచ్చం నా పోలికలే అని కొడుకు అనగలడా? అనొచ్చునా? కొడుకు పోలికలు నాన్నకు వస్తాయా? నాన్న పోలికలు కొడుకుకు వస్తాయా? కదా, కామన్ సెన్స్. అదే ఇక్కడ తండ్రిలో నుంచి కలిగాడు కనుకనే తండ్రి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ఇది కూడా మనకు అర్థం కాదా? ఎందుకంటే మనం ఫుల్ అండ్ ఫుల్ సాతాన్ని నింపుకొని ఉన్న సాతాన్ని పరిచారకులం కాబట్టి మనకు అడ్డదినగానే అర్థమవుతుంది. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడై, అంటే తండ్రి యొక్క స్వరూపం కలిగిన వాడై సర్వ సృష్టికి, అంటే సర్వ సృష్టి అంటే ఏమి? కలిగిన సృష్టి. దాంతో పోలుస్తూ ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సమస్త సృష్టి కలగటానికంటే ముందు కలిగిన వాడు, ముందు పుట్టినవాడు. ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్ లో ఉంటది. ఆది సంభూతుడై ఉన్నాడు అంటే ఆదిలో సంభవించినవాడు, ఆదిలో పుట్టినవాడు అని అర్థం. సర్వ సృష్టికి ఆదిలో పుట్టాడు, ఆదిలో సంభవించాడు అనే పాయింట్ ఒకటి. తర్వాత మరణ రెండోసారి కూడా ఆది సంభూతుడు అయ్యాడు. రెండోసారి ఆది సంభూతుడు ఎలా అయ్యాడు? చనిపోయి తిరిగి లేవటంలో కూడా ఆది సంభూతుడే. అంటే చనిపోయి మరలా తిరిగి, చాలా మంది చచ్చిపోయారు ఆది కాలం నుంచి, ఆదాము నుంచి. ఎవడు తిరిగి లేవలేదు. లేచిన అది పునరుద్ధానం కాదు. లేచిన కొంతమంది మరలా చచ్చిపోయారేమో కానీ మరలా చచ్చిపోకుండా లేచినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. అంటే అందులో కూడా మరలా పుట్టడం అంటారు దాన్ని. చనిపోయి తిరిగి పునరుద్ధానం అనే దాన్ని మరలా పుట్టుక, మొదటి పునరుద్ధానం అని అంటే మరలా పుట్టడం. సో అది కూడా పుట్టుకే. కాబట్టి దాన్ని కూడా అందరికంటే, మానవులందరికంటే ముందు మరలా పుట్టడంలో కూడా ముందే కాబట్టి ఆది సంభూతుడు మరలా చెప్పబడింది. అంతేగాని పైన ఆది సంభూతుడికి కింద ఆది సంభూతుడికి తేడా ఉంది. రెండు కలగలిపి ఒకటే అని చెప్తున్నారు. ఎందుకంటే సందు దొరికితే దురిపోయే రకాలే వీళ్ళు. అందుకోసమే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. 16వ వచనంలో చూడండి. ఏదైనా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవియు గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు అన్నాడు. ఆయన యందు సృజింపబడేను, సర్వమును ఆయన ద్వారాను అన్నాడు. చూడండి, అంటే ఆయన్నే సృష్టించరా, ఆయన ద్వారా దేవుడు సృష్టించాడు. ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడేను. ఎట్లా అర్థం చేసుకుంటారయ్యా మీరు? సాతాను నిండి ఉంటే గట్లనే ఉంటుంది, మీకు చేసేదేం లేదు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నింటికంటే అంటే సృష్టింపబడిన వాటన్నింటికంటే ముందున్నాడు, అంటే ముందుగా పుట్టినవాడు. సో ఈ సమస్తానికి ఆధారభూతుడు ఆయన, ఆధారభూతుడు అని చెప్తూ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి అంటే అందరికంటే ముందు పుట్టినవాడుగా ఉండి, అందరికంటే ముందు ఉన్నవాడుగా ఉండి, మృతులలో నుండి లేచుటలో కూడా ఏమయ్యాడు? ఆయన ఆది సంభూతుడయ్యను. సమస్త సృష్టికి ముందు పుట్టాడు, అలాగే మానవులందరికీ ముందు చనిపోయి పునరుద్ధానుడు అవడంలో కూడా ముందే ఫస్ట్.
అందుకోసమే ప్రథమ ఫలం అంటాడు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. యేసుక్రీస్తు దేవునికి ప్రథమ ఫలం అని అంటాడు. కాబట్టి ఆది సముద్రుడు ఆయన. 19:20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెను అనియు ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనతో, అంటే ఎవరితో? దేవునితో, తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. అంటే యేసుక్రీస్తును వాడుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తము సృష్టించటంలోను, ఏకం చేయటంలోను, ఒకటి చేయటంలోను, అన్నిట్లోనూ క్రీస్తును దేవుడు వాడుతున్నాడు అనే విషయం అర్థం అవ్వద్దు మనకి. ఇక్కడ తండ్రి అభిష్టం అది అనే విషయం నీటిగా చెప్తున్నాడు. దీన్ని పట్టుకొని ఇదిగో యేసుక్రీస్తు సృష్టికర్త అని వీటిని చూపిస్తున్నారు అని అంటే ఎంత అజ్ఞానులు మీరు. నరకానికి పోయి బ్యాచ్ అనమాట, నరకానికి పోయి బ్యాచ్. కాబట్టి ఎంత చక్కగా ఉంది. కాబట్టి పిల్లరా, మరి దేవుని ఆత్మ సహాయం, ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞలను దాటి ఆలోచించరాదు. దేవుడిచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నీకు బైబిల్ అర్థం అవ్వకూడదు. అయ్యిందా, నువ్వు రాంగ్ రూట్ లో ఉన్నావని అర్థం. ఎందుకంటే దేవుడే ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని పోల్చుకోవటం కూడా కరెక్ట్ కాదు. అంతటి జ్ఞాని ఫైనలైజేషన్ చేసి ఇది ఫైనల్ అని చెప్పేసిన తర్వాత కూడా నువ్వు కుప్పిగొంతులు వేస్తున్నావు అని అంటే నీకు పొయ్యే కాలం కాకపోతే ఏమంటారు దాన్ని? పొయ్యే కాలం కాకపోతే ఏమంటారు దాన్ని చెప్పు. కాబట్టి పిల్లరా, వచనాలను ఎలా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కావాలి. దీంతో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి. టకటక మ్యాచింగ్ అంటారు చూసా, చిన్నపిల్లలకు ఇటుపక్క కొన్ని లిస్ట్, ఇటుపక్క లిస్ట్ ఇచ్చేసి మ్యాచింగ్ చేయండి అని అంటారు కదా. ఆ విధానంలో కొన్ని మ్యాచింగ్స్, రిఫరెన్స్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పాత నిబంధనలో చెప్పబడినటువంటి వచనాల్ని కొత్త నిబంధనలో మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే సమస్తం తర్వాత ఎవరు ఇంకొక రిఫరెన్స్ చూపించి అది ఇది కన్ఫ్యూజ్ చేయకుండా కంప్లీట్ అయ్యే విధంగా నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఇప్పటివరకైతే క్లియర్ గా, కరెక్ట్ గా, నీట్ గా అర్థం అవుతుంది కదా. ఇది అర్థం చేసుకునే పద్ధతి, విధానం. కాబట్టి దీన్ని బట్టి సృష్టికర్త దేవుడే తప్ప యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు ద్వారా సమస్తం దేవుడు సృష్టించాడు. దీన్ని ఒకవేళ మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి అని అంటే నేను చాలాసార్లు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బావి తవ్వేటప్పుడు ఒక పనిపెట్టు మనం వాడతాం, అది లేకుండా అది కంప్లీట్ చేయం. ఇంకా బాగా ఈ కాలంలో అయితే ప్రస్తుత జనరేషన్లో ఒక రైతు పొలం దున్నుతాడు. జనరల్గా పొలం దున్నిదేవుడు అని అంటే రైతే అని అంటాం. కానీ ఎలా దున్నాడు అని అన్నప్పుడు ఎద్దుల ద్వారా నాగలి బట్టైనా దున్నొచ్చు, లేకపోతే ట్రాక్టర్నైనా వాడవచ్చు, ఏదో ఒక వాడవచ్చు. ట్రాక్టర్ లేకుండా ఏ ఒక్కటి దున్నలేదు, ప్రతీది కూడా ట్రాక్టర్ ద్వారానే దున్నిండు అని అంటే ట్రాక్టరే దున్నింది అంటావా? ఈరోజు కంప్యూటర్, రోబోట్స్ కూడా వచ్చాయి. ఆఖరికి రోబోట్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏ పని చేసినా కంప్యూటర్స్ బాగా వర్క్ చేసినప్పటికీ కూడా మనం ఇన్పుట్ ఇవ్వకుండా ఏ కంప్యూటర్ అయినా పనిచేస్తుందా? మనం ఇన్పుట్ ఇవ్వకుండా. అంటే మనం మాట్లాడుతుంటాం జనరల్గా కంప్యూటర్స్ చాలా స్పీడ్గా అడ్వాన్స్గా పనిచేస్తాయని చెప్పి అంటాం. కానీ కంప్యూటర్స్ ఎంత అడ్వాన్స్గా పనిచేసినప్పటికీ కూడా నువ్వు ఇన్పుట్ ఇవ్వకుండా చేయమని చెప్పి చూద్దాం. ఒక రోబో తనంతట తాను చేస్తుంది, ఒక కారు డ్రైవర్ లేకుండా పోతుంది అని మాట్లాడుతుంటాం. కానీ దానికంటే ముందు నువ్వు అన్ని ప్రోగ్రామ్ సెట్ చేయాలి కదా. అదంతా చేసింది నువ్వు కాదా? నీ ప్రమేయం లేకుండా దానంతరది ఏమైనా తయారైందా? దానంతరది తయారు చేసుకొని దానంతరది రెడీ అయిపోయి ఇక రండి నేనే అన్ని చోట్ల తీసుకెళ్తానని చెప్పేసి అంటుందా కారేమైనా? కారును తయారు చేసింది నువ్వు, అది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ సెట్ చేసింది నువ్వు కదా. ఇదే విధానంలో దేవుడు యేసుక్రీస్తును కూడా తనంతట తాను జీవము గలవాడుగా ఉండుటకు అధికారం అనుగ్రహించారు అనేటటువంటి మాట కూడా ఉంటుంది బైబిల్లో. అర్థం కావాలి మనకు. ప్రస్తుత జనరేషన్ లో కనబడుతున్నటువంటి వాటన్నిటిని చూసేనే అర్థం కావాలి. తనంతట తానుగా డ్రైవ్ చేసుకుని కారు మనల్ని ఎక్కడైనా తీసుకెళ్ళడానికి కారణం ఆ విధంగా. ఈరోజు టెస్లా బాగా అడ్వాన్స్ లో ఉంది కదా, టెస్లా కంపెనీ కారు, అది సెల్ఫ్ డ్రైవింగ్ కారు అనమాట. అది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకున్నప్పటికీ కూడా దాన్ని ఆ విధంగా తయారు చేసింది ఎవరు? నువ్వు కదూ, అంటే మనిషి కదూ. ఏం ఆలోచిస్తారండి? ఇది కదా. ఇప్పుడు దాన్ని బట్టి సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి ఆ కార్ని తనంతట తానే, ఆ కార్ అదే సృష్టి, దాంతో అదే ఉన్నది, ఆ కార్ అలానే తయారైంది అని అంటావా? దాన్ని ఏ మనిషి తయారు చేయలేదు అంటావా? ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్, నీకు అర్థం కావటం కోసం. నీటి ఎగ్జాంపుల్స్ అవసరమే లేకుండా చాలా చక్కగా బైబిల్ చెప్పాను. బైబిల్లో ఉన్నట్టుగా నీటిగా వచనానుసారంగా చెప్పాను. కానీ మట్టి బుర్రలకు కాస్త అర్థం కావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. మళ్ళీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని చెప్పేసి చీప్గా ఆలోచించకండి.
యేసుక్రీస్తు గారు కూడా మనకు అర్థం కావడం కోసం పరలోక రాజ్యం గొప్పదైనటువంటి పరలోక రాజ్యాన్ని దేంతో పులుస్తాడు? ఆవగింజ అంటాడు, పులిసిన పిండి అంటాడు, వల అంటాడు, సముద్రంలో విసిరేపడిన వల అంటాడు. ఇప్పుడు నువ్వు మట్టి బుర్రపై వలను చూసావనుకో, నిన్నేం ఎవరు బాగు చేయగలరు చెప్పు? మట్టి బుర్ర కలిగి నువ్వు ఆవగింజను చుట్టమో, పులిసిన పిండిని చుట్టమో, దాని గుణాన్ని చుట్టమో చేసావనుకో, నిన్నేమని చెప్తారు చెప్పు? అట్లాంటిది ఎవరు బాగు చేయలేదు. సో ఇప్పుడు ఫైనల్గా నేను కొన్ని మ్యాచింగ్స్ స్పీడ్గా చూపిస్తాను. అవసరం లేదు కానీ మీకు కొంచెం ఉపయోగపడటం కోసం అని చెప్పేసి కీర్తన 33వ కీర్తన 6వ వచనం, 33వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. చాలాసార్లు ఆకాశములకు సృష్టికర్త ఎవరని చెప్పాము, చదివాము కదా. దేవుడు యెహోవా ఆ ఆకాశమును ఎలా చేశాడట? వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అని అన్నాడు. మ్యాచింగ్ హెబ్రీ పత్రిక 11:3 చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే దృశ్యమైనది అంటే కనబడేటటువంటివి, కనబడేడు పదార్థముల చేత కనబడే వస్తువులు నిర్మింపబడలేదు. మరి దేవుని వాక్యం అంటే కనబడదు కదా. కనబడని దేవుని వాక్యము వల్ల ప్రపంచములు నిర్మాణమైనవి అని అన్నాడు ఇక్కడ. అంటే దేవుని వాక్యం వల్ల కలిగిందా? అవును, కలిగింది. అంటే దేవుడు తన వాక్కు చేత కలిగించాడు. దీన్ని ఇంకొక వర్షన్లో ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారా మనతో మాట్లాడింది ఎవరు? దేవుడు. క్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ దేవుడు ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించారు అన్నాడు. ఆయన ద్వారా అంటే కుమారుడి ద్వారా ప్రపంచములు నిర్మించింది ఎవరు? దేవుడు. నిర్మాణకుడు ఎవరు? దేవుడు. ఎవరిని వాడాడు? క్రీస్తును. అర్థమవుతుందా? వాక్కు చేత అన్నాడు, కొత్త నిబంధనలో కూడా వాక్కు చేత అన్నాడు, తర్వాత క్రీస్తు ద్వారా అని అన్నాడు. అర్థమవుతుందా? అలాగే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే 24 చూద్దాం. 1:24. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు. ఎవరైతే క్రీస్తు? దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దేవుని జ్ఞానముగా యేసుక్రీస్తు ఉన్నాడు. 7వ వచనం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో, ఇదే మొదటి కొరింథీయుల పత్రిక 2:7 అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. దేవుని జ్ఞానం మేము బోధిస్తున్నాం. ఎలా బోధిస్తున్నాం? మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండను, అంటే దాచిపెట్టబడి ఉండను. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును శిలువ వేయకపోయి ఉందరు. ఎందుకంటే ఆ మహిమా స్వరూపి అయిన ప్రభువే జ్ఞానం. కాబట్టి దేవుడు మన కొరకు దాచిన జ్ఞానం, మన కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించిన జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి అర్థమవుతుందా? సో ఇప్పుడు కొన్ని మాటలు. 104 కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నింటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు జ్ఞానము చేత వాటన్నింటినీ కలిగజేశాడట. వాక్కు చేత కలిగజేశాడని ఒక చోట, జ్ఞానము చేత కలిగజేశాడు సమస్తమని ఈ చోట. అంటే జ్ఞానం వేరు, వాక్కు వేరు కాదు. ఇంకొక చోట కుమారుడి ద్వారా సమస్తం నిర్మించాడు, ప్రపంచం నిర్మించాడు అని ఇంకొక చోట. అంటే మ్యాచింగ్ అవుతుందా? అవ్వాలి. మరొక మాట 136 కీర్తన 136:5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాను. ఎన్నోసార్లు చూశాము ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు అని. ఎలా? తన జ్ఞానము చేత. అథవా తన వాక్కు చేత ఆకాశమును కలిగించాడు అనేటువంటి మాట కూడా మనం చూసాము కదా 33 కీర్తన 6లో. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలిగజేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ విధంగా అనేక చోట్ల మనకు అర్థమవుతా ఉంది. అలాగే పాత నిబంధనలోనండి తన బాహువు చేత కలిగించాడు అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. ఇర్మియా 27 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ వచనం 4 నుంచి చూద్దాం. 4 నుంచి. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు
మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి అందున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచున్నో వారికే ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే ఎలా తయారు చేసే బాహువు చేత భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి అంటాడు. అంటే సృజించింది ఎవరు? దేవుడు తన బాహువు చేత అని అన్నాడు. బాహువు అన్నాడు కదా. ఒకసారి యెషయా గ్రంథం 53 చూడండి, 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? అని అన్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అని చెప్పడానికి యోహాను సువార్త 12:38 చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుంచి చూస్తే, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. 38 ప్రభువు అతిథేయులో ఉంది, అంటే దేవుని గురించి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వారెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్టు ఇది జరిగెను. చూసారా? అంటే ఇక్కడ ఈ ప్రభువు యొక్క, అంటే యెహోవా యొక్క బాహువు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తును తెలియజేస్తా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. వీటన్నిటిని బట్టి సమస్తం సృష్టించింది దేవుడే, తన వాక్కు చేత, తన జ్ఞానము చేత, తన బాహువు చేత. అర్థమవుతుందా? అప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్, ఎలాగైతే ఒక వస్తువు లేదంటే ఒక పనిముట్టును మనం తయారు చేసుకుని ఆ పనిముట్టు చేత సమస్తం చేస్తాం. చేసినప్పుడు చేసింది ఎవరు అని అంటే ఆ పనిముట్టు. ఇదంతా చేసింది ఎవరు అని అంటే ఎవరైతే ఆ పనిముట్టును వాడుతున్నాడో ఆయనే సమస్తముకు కర్త. కాబట్టి ఈ సృష్టిని చేసింది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ నేను విడిచిపెడుతున్నాను. ఏంటి అని అంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా క్రీస్తు శరీరధారిగా రాకముందు యేసుక్రీస్తు ఏ విధంగా ఉండేవాడు, లేదంటే ఎలా ఆయన ఉనికి ఏ విధంగా ఉండేది పరలోకంలో అనే విషయం దాదాపుగా గ్రహించగలిగే శక్తి ఉన్నటువంటి వారికి, దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి ఇప్పుడు అర్థం కావాలి. ఏదో ఒక సింహాసనాశుడు గానో లేదంటే ఇంకొక పర్సన్ గానో వ్యక్తి గానో కాకుండా దేవుని జ్ఞానము గాను, దేవుని శక్తి గాను, దేవుని వాక్కు గాను ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం కావాలి. ఇలా కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. అలా వేరే విధంగా అర్థం చేసుకుంటే అప్పుడు నీకు త్రిత్వవాదుల టైపులో నీకు అర్థమవుతుంటుంది అనమాట. అప్పుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నీ దారి వెళ్తుంది, నీ మార్గం వెళ్తుంది, నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఉన్నదున్నట్టుగా దేవుడు మనకు తెలియచేసిన విధంగా మర్మముగా ఉన్నాడు, మర్మముగా ఉండి బయలుపరచబడినటువంటి తన బాహువు యేసుక్రీస్తు ప్రభు గారు. సో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సమస్తం చేసింది దేవుడు కనుక సృష్టికర్త దేవుడే తప్ప యేసుక్రీస్తును సృష్టికర్త అని అనకూడదు, అనరాదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఓపెన్ గా మాట్లాడాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత, నా అంతట నేను ఏమీ చేయలేదు, నా ద్వారా సమస్తము చేయగలడు దేవుడు. అది దేవుడి కెపాబిలిటీ. దేవుడు ఎవరినైనా వాడుకొని ఎవరి ద్వారా ఏమైనా చేయగలడు. సమస్తము సాధ్యం దేవునికి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్. దేవునికి సమస్తం సాధ్యం, ఎవరి ద్వారానైనా ఏమైనా చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పినటువంటి మాట, నా అంతటా నేను ఏమీ చేయలేదు. దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరిస్తారంటే, భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అలానే మాట్లాడతాడండి అంటే, భూలోకంలో ఉన్నప్పుడు ఒకలాగా, భూలోకాన్ని వదిలేసిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు ప్రభు గారు. అర్థమవుతుందా? రెండు నాలుకల ధోరణి కాదు, రెండు రకాలుగా యేసు మాట్లాడాడు. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి స్టాండ్ ఎప్పటికీ ఉంటాడు. ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం మాట్లాడేవాడు కాదు మన క్రీస్తు. అర్థమవుతుందా? రెండోది, క్రీస్తు ద్వారా సమస్తం మాట్లాడింది దేవుడు, మాట్లాడి కూడా దేవుడే. క్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు అనే విషయం అర్థమవుతుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు యథార్థవంతుడు, యేసుక్రీస్తు ప్రభు వారు సత్యవంతుడు. ఎందుకంటే ఉన్నట్టు వాస్తవం చెప్పాడు. నా అంతటి నేను ఏమీ చేయలేదు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు సత్యవంతుడు. ఆయన కూడా చెప్పాడు, ఆయన ఎక్కడ కూడా నేను దేవుడు అని చెప్పుకోలేదు, నేను దేవుడి కుమారుడు నేను చెప్పుకోండి దిగాడు. కాబట్టి ఈరోజు సాతాను గారి పరిచారకులు మాత్రమే పెడార్థాలు తీసి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే అందరినీ లాక్కొని ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకొని పోయే ప్రయత్నంలో సాతానుడు వాడి పరిచారకులు ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త, మనం జాగ్రత్త. ఎంత చక్కగా, ఎంత క్లియర్ కట్గా మనకు అర్థమవుతుందా లేదా? సృష్టికర్త ఎవరు? దేవుడు.
కాబట్టి ఈ విధానంలో మీరు అర్థం చేసుకొని నమ్మి ఎవరు మనల్ని చెరపాలని, ఎవరు మనల్ని ఈ మార్గంలో నుంచి తొలగించాలని ట్రై చేసినా కూడా ఈ మార్గంలో గట్టిగా నిలబడి ముందుకు మీరు నేను మనమందరం సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్టు చిన్న ప్రార్థనతో మన మాటలు ఉంచుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో